ఈ రోజు లంచ్ బాక్స్ కోసం అయితే నేను టమోటా చింతపండు రసం ఇంకా అరటికాయ తాలింపు అయితే చేస్తున్నాను. ఈ కాంబినేషన్ మా పిల్లలకి చాలా ఇష్టం. దానికోసం ముందుగా నేను టమోటా ఇంకా చింతపండు కొద్దిసేపు పాటు నానబెట్టుకున్నాను. ఈలోపు మనము అరటికాయ తాలింపు అయితే చేసుకున్నాము. ముందుగా ఒక గిన్నెలోకి సాల్ట్ వేసిన వాటర్ అయితే తీసుకోవాలి. ఈ కట్ చేసిన అరటికాయ ముక్కలను అయితే ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అప్పుడే మనకి ముక్కలు అన్నది నల్లబడవు. ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఇలా స్టవ్ మీద ఉడికించేసుకోవాలి. అలా 10 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను. ముందుగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఇలా కరివేపాకు కూడా లైట్గా ఫ్రై చేసుకొని పసుపు అన్నది వేసేసుకున్నాను. తర్వాత ఈ ముక్కలు అన్నది కాసేపు వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో అలా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిరప్పొడి వేసేసుకున్నాను. మిరప్పొడి కూడా వేసిన తర్వాత ఇంకా పల్లీల పొడి అన్నది అదేనండి, శనగింజల పొడి అయితే వేసేసుకోవచ్చు. అంతేనండి, కాసేపు అలా కలబెట్టుకున్న తర్వాత మనకి అరటికాయ తాలింపు అయితే తయారైపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మా పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ముందుగా నానబెట్టుకున్న చింతపండు టమోటా తిరగబాతు అయితే పెట్టేసుకున్నాం. దీనికి కావాల్సినవి తెల్లగడ్డ, ఎండుమిరపకాయ, కరివేపాకు, పసుపు, జీలకర్ర, మిరియాల పొడి అన్నది వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. అంతేనండి, మన టమోటా చింతపండు రసము ఇంకా అరటికాయ తాలింపు అయితే అయిపోయింది.